హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెలలో విడుదలయ్యే డీఏ, డీఆర్ బకాయిల విడుదల పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కొత్త డీఏ అంటే ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి 33.67% డీఏ అనేది ఇప్పుడైతే మనకు లభిస్తుందనమాట. యాక్చువల్‌గా ఆర్‌పీఎస్, పీఆర్‌సీ 2022 అనంతరం మనకు ఇచ్చినటువంటి డీఏ ఉత్తర్వులు పీఎఫ్ ఆర్ సీపీఎస్ ఉద్యోగుల అరియర్స్ వివరాలైతే ఇక్కడ చూడొచ్చు. జియో ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1st May 2023 ఫ్రమ్ 20.02% టు 22.75% డీఏ ఇంక్రీజ్డ్. దీని తాలూకా అరియర్స్‌ను ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ సెప్టెంబర్ 2023లో, అలాగే సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ డిసెంబర్ 2023లో, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ మార్చి 2024లో చెల్లించాల్సి ఉంది. కానీ బిల్లులు పెట్టుకోవడానికి ఇంకా సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ కాలేదు. అలాగే జియో ఎంఎస్ నంబర్ 113 ప్రకారంగా డేట్ చూసుకున్నట్లయితే 21 అక్టోబర్ 2023 ఈ జియో ప్రకారంగా 22.75% ఉన్నటువంటి డీఏను మరొక 3.64% పెంచుతూ 26.39%కైతే పెంచారనమాట. దీని తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఏప్రిల్ 2024లో, సెకండ్‌ది జూలై 2024, థర్డ్‌ది అక్టోబర్ 2024. వీటి తాలూకా అరియర్స్ బిల్లులు పెట్టుకోవడానికి కూడా సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. అలాగే జియో ఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15 మార్చ్ 2024 ఇక్కడ ఒక 3.64% డీఏ పెంచుతూ మొత్తం 30.03%కి డీఏ చేర్చారు. ఇది మనకు జనవరి 2023 డీఏ అనమాట. దీని తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024 మరియు థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025లో చెల్లించాల్సి ఉండగా సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. అలాగే దీంతో పాటు మనకు ఇంకో జియో రెడీగా అదే డేట్‌లోనే విడుదలైంది. ఏంటంటే జియో ఎంఎస్ నంబర్ 30 ఇది జూలై 2023 నాటి డీఏ అనమాట. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ. ఇక్కడ మరొక 3.64% పెంచుతూ ఇది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. మొత్తం డీఏని 33.67%కైతే పెంచడం జరిగింది. సో, ఈ డీఏ తాలూకా అరియర్స్ కూడా మనకు 3 సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ 2024లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్, డిసెంబర్ 2024లో సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్, మార్చి 2025లో థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే రావాల్సి ఉండగా, ఈ యొక్క ఈ అరియర్స్ డిసెంబర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిసెంబర్ 2024 మరియు మార్చి 2025 అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అనమాట, తెలుగుదేశం ప్రభుత్వము. సో, చంద్రబాబు నాయుడు గారు కూడా వీటి తాలూకా అరియర్స్‌ని అయితే చెల్లించలేదనే చెప్పాలి. సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా బిల్స్ అయితే అరియర్ బిల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయవలసి ఉంది. ఇంకా సీపీఎస్ ఎంప్లాయీస్ వారికి చూసుకున్నా కూడా సేమ్ జూలై 2018కి సంబంధించి 30 నెలల బకాయిలు, అలాగే జనవరి 2019కి 30 నెలలు, పై రెండిటి కోసము బిల్స్ పాస్ అయ్యాయి కానీ పేమెంట్ అయితే అవ్వలేదు. వీటి కోసం ఈ రోజుకు మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. ఇక జూలై 2019కి 30, జనవరి 2020కి 6 నెలలు, జూలై 2020కి 6 నెలలు, జనవరి 2021కి 6 నెలలు, జూలై 2021కి 6 నెలలు. ఈ 5 డీఏల బకాయిలు పీఆర్‌సీ 2022లో కలిపేశారు. ఆ బకాయిలు ఎప్పుడొస్తాయో తెలీదు. అలాగే ఇందులో జనవరి 2022కు చెందినటువంటి 18 నెలల బకాయిలు, జూలై 2020కి చెందినటువంటి 12 నెలల బకాయిలు, అలాగే జనవరి 2021కి చెందినటువంటి బకాయిలను కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 2022, 2023కు గాను జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి 16, 15, 15, 12 నెలలకు సంబంధించి బకాయిలు చెల్లించడానికి షెడ్యూల్ ఇచ్చారు కానీ బిల్లులు పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అలాగే 2024, 25కు సంబంధించినటువంటి డీఏ ఇంకా జీవోలు విడుదల కాలేదన్నమాట. సో, మొత్తానికి డీఏ, డీఆర్ అరియర్స్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్.
మనకు ఎప్పుడెప్పుడు ఎంతెంత డీఏ అనేది పెంచారు, ఎన్ని నెలల అరియర్స్ ఉన్నాయనేది 2018 జులైకి గాను 30 నెలలు, అలాగే 2019లో 31, 30, 2020లో 24, 18, 2021లో 12, 6, 2022లో 18, 16, 2023లో 15, మరొక 12 నెలలకు సంబంధించి బకాయిలు. సో, ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి 3.64% డిఆర్ జూలై 2023 నాటి డిఏ అనమాట. ఇంకా మనకు జనవరి 2024, జూలై 2024, జనవరి 2025, అలాగే మనకు ఇంకొక నెల ఉంటే జూలై 2024, అంటే మొత్తం 4 డిఏలయితే పెండింగ్‌లో ఉండబోతున్నాయి. సో, వీటి తాలూకా డీఎల్‌ని ప్రకటించి అరియర్స్‌ని కూడా సకాలంలో అయితే చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక జూలై 2018 నుండి జూలై 2023 వరకు గల మొత్తం 212 నెలలకు సంబంధించిన డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే నిర్ణయం తీసుకోబోతోంది. డీఏ, డీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ టోటల్ 2018 నుంచి 2023 వరకు గల డీఏ, డీఆర్ అరియర్స్ టోటల్ 212 మంత్స్ డీఏ, డీఆర్ అరియర్స్ టోటల్ అమౌంట్ బిట్వీన్ జూలై 2018 అండ్ జూలై 2023 టేబుల్ అండి. అంటే ఎంత బేసిక్ పే వారికి ఈ యొక్క పీరియడ్‌లో జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తము 212 నెలలకు సంబంధించి వీటిలో కొన్ని కరోనా సాగుతో అయితే తీసేశారనమాట. అవి వస్తాయో రావో తెలియని పరిస్థితి. కాకపోతే యాక్చువల్ అమౌంట్ ఎంత రావాల్సిందనేది మనకు దాదాపుగా అయితే ఈ టేబుల్‌లో చెక్ చేయవచ్చు. 19,000 బేసిక్ పే ఉన్నవారికి 1,46,000 రావాల్సి ఉంది. అలాగే 20,000 బేసిక్ పే వారికి 1,54,000, 25,000 బేసిక్ పే వారికి 1,92,000, 30,000 బేసిక్ పే వారికి 2,31,000, అలాగే 40,000 బేసిక్ పే వారికి 3,08,000, బేసిక్ పే అనేది 49,000 ఉన్న వారికి 3,78,000, బేసిక్ పే 56,000 ఉన్న వారికి 4,32,000, బేసిక్ పే అనేది 62,000 వారికి 4,78,000, బేసిక్ పే 68,000 ఉన్న వారికి 5,24,000, బేసిక్ పే అనేది 75,000 ఉన్న వారికి 5,78,000, బేసిక్ పే 81,000 ఉన్న వారికి 6,25,000, బేసిక్ పే 27,000 ఉన్న వారికి 6,71,000, బేసిక్ పే 92,000 ఉన్న వారికి 7,09,000, బేసిక్ పే 98,000 ఉన్న వారికి 7,56,000. ఈ విధంగా చూసుకున్నట్లయితే బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు రావాల్సిన డీఏ, డీఆర్ అరియర్ అమౌంటు 1,50,000 నుంచి దాదాపుగా 12,00,000 వరకు అయితే చేరుకునే దానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇంత అయితే బకాయిలయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్క్రీన్ పైన మీరే చూడొచ్చు. 15,00,000 దగ్గర అయితే ఉన్నాయి. అంటే వారి బేసిక్ పేని బట్టి. ఇక డీఏ అరియర్స్ చెల్లింపు విధానము. ప్రభుత్వము ఒకేసారి మొత్తం చెల్లించకుండా తక్కువ మొత్తాల్లో ఎక్కువ విడతలుగా అయితే చెల్లించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న ఈ డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నది. డీఏ, డీఆర్ చెల్లింపుల తాజా సమాచారము. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు మొత్తం డీఏ, డీఆర్ అరియర్స్ రూపంలో 25,000 కోట్ల వరకు పైగా బకాయిలైతే కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు వ్యవహారం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ముఖ్యమైనది. ప్రభుత్వం ఈ నెల ఆఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి డీఏ బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తమ డీఏ బకాయిల కోసం అధికారిక ప్రకటనను క్రమం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, దీనికి సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను.
ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.